పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, మొన్నటిదాకా మనం 3 రోజుల క్రితం ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం. అట్లనే అక్కడ అభ్యర్థులు అసలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, అట్లనే అక్కడ ఉన్న ఓటర్లు, స్థానిక ఓటర్లు కానీ లీడర్ కానీ ఎవరికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, ఏ విధంగా వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి మనం ఒక సర్వే చేసినాం. అట్లనే మంచి చెడు అనేది మాట్లాడుకున్నాం. అయితే అట్లనే ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవాళ ఒక నియోజకవర్గం గురించి మాట్లాడదాం. అది వచ్చేసి ఏంటంటే మనకి ఇవాళ మల్కాజిగిరి. సో ఇక్కడ మనకు వచ్చేసి ముగ్గురు అభ్యర్థులు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అలాగే బీఆర్ఎస్ నుంచి. అయితే బీజేపీ నుంచి కనుక చూసుకుంటే ఈటల రాజేందర్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మన రాగడి లక్ష్మారెడ్డి గారు, అలాగే మన ఇటు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే పట్నం సునీత గారు. సో వీళ్ళు ఉన్నారు. అయితే మరి ఒక్కొక్కరికి ఒక పార్టీ వెనకాల ఒక అర్థం కూడా ఉన్నది. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్ అన్న, నమస్తే అన్న. ముందు ఎలా? నమస్తే. రైట్, అయితే అన్న ముచ్చట వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ మన ఏదైతే మల్కాజిగిరి పార్లమెంట్ చూసుకుంటే కనుక ఈ పార్లమెంట్లో అభ్యర్థులు కనుక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు గురించి మనకు తెలిసిన ముచ్చట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎమ్మెల్యే బలంతో గెలుస్తాము రేపు రాబోయే ఎన్నికలలో లోక్సభలో. మరి ఇక్కడ చూసుకుంటే బీజేపీ ఏమో మాకు మోదీ చరిష్మా ఉన్నది, మేము మోదీ చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్నాయి, అందరూ దాన్ని చూస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. ఇక్కడ ఆఖరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ మీ 100 రోజులలోనే 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసినాం, పక్క 6 గ్యారెంటీలతో మేము రాబోయే ఎన్నికలలో గెలుస్తాను వీళ్ళు అంటారు. అసలు ఏంది, అసలు ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ప్రజలు ఎట్లా మద్దతు ఉన్నారు, ఏంది అసలు దీని ముచ్చట ఏందంటావు? మల్కాజ్గిరిలో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థుల బలమైన నేత ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి ఉద్యమ నేపథ్యం ఉంది. తను బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అటు కాంగ్రెస్ నుంచి చూసినట్లయితే పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి అక్కడ కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. అయితే సునీత మహేందర్ రెడ్డి ఇటీవలనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయి జాయిన్ అయినటువంటి నేత. ఎంపీ టికెట్ అధిష్టానం ప్రకటించడంతో తను ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అటు టీఆర్ఎస్ నుంచి చూసినట్లయితే రాగిడి లక్ష్మారెడ్డి, ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అంటే అల్లకి వచ్చిన వాళ్ళే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. ఈయన కాలే కదా మరి, ఎవరు ఈయన ఈటల రాజేందర్ సార్ అట్లా కాదు. ఈటల కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ అయినప్పుడు కొద్దిగా చాలా రోజులు అయింది కదా. వీళ్ళు మొన్న టికెట్లు ఇచ్చే ముందు పార్టీ టీఆర్ఎస్ నుంచి అయినా ఈటలని వెళ్ళగొట్టిల్లు. అవునవును, ఈటల రాలేదు, వెళ్ళగొట్టిల్లు. ఈటల కండువాలు మార్చే వ్యక్తి కాదు. వీళ్ళు అవసరాల కోసం మార్చారు. వాళ్ళ ఏంది ఆశ అవకాశాల కోసం, వాళ్ళ అవకాశాలను మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. అందులో భాగంగానే మనం చూసినట్లయితే మొత్తం మల్కాజ్గిరిలో ఇంత ఒక 37 లక్షల ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. కేవలం మల్కాజ్గిరి, ఓన్లీ మల్కాజ్గిరిలోనే. మినీ ఇండియా ఇది, మినీ ఇండియా అంటారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి. అవును, మన రేవంత్ రెడ్డి కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గెలిపించుకోవాలి, అక్కడ మహబూబ్ నగర్ లో లోకల్ జిల్లా కొడంగల్ అక్కడ గెలిపించుకోవాలి. ఈ రెండు మిస్ కావద్దని చెప్పేసి ఆయన గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ మల్కాజ్గిరిలో విభిన్నమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఏ లెక్కన చూసుకుంటే అట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ చూసుకుంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ మరి చేయాల్సిన ఉపాయాలు మంచిగానే చేస్తున్నాడు. ఈ మధ్యలో సోషల్ మీడియాలలో ఇంకా సార్ మంచిగా ఫేమస్ అవుతాడు. అయితే మరి ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ఓటర్లు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరిగిన రాజకీయాలను కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని రేపు భవిష్యత్తులో కాంగ్రెస్కు ఓట్లు వేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది అంటారు. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలతోనే అధికారంలోకి వచ్చింది. ఆదరబాదర చేసింది, ఉదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చింది. మన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చాడు కదా, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు, ఎన్నో హామీలు ఇచ్చాడు. తీరా చూస్తే ప్రజలకు అవపడేది ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాసులు, 500 గ్యాసులు. ఈ 2 గ్యారెంటీలు తప్ప ఈ 2 గ్యారెంటీలు తప్ప ప్రజలకు కళ్ళకు అవపడేది చూసారన్న, కళ్ళకు అవపడేది చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయన ఏదో ప్రచారం టైంలో చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎక్కడికి పోయినా డిసెంబర్ 9వ తారీఖే హామీలన్నీ నెరవేరుస్తాం, పింఛన్లు వేస్తాం, రైతు బంధు చేస్తాం, రుణమాఫీ చేస్తాం అని చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆఖరికి ఏమైంది ఇవాళ? కనీసం రైతులకు రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదు. రైతు బంధు అందేటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా ఇచ్చినామని చెప్తుండు, అందరికి ఇచ్చేసినామని చెప్తుండు. ఆల్రెడీ ఇవ్వద్దని ఎన్నికల సంఘం ఆదేశం పెట్టిన కూడా ఎలక్షన్ ఇచ్చినామని చెప్తుండు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేది
ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్ల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపెడతా అంటావు. మల్కాజిగిరిలో కూడా చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. అవునవును. మల్కాజిగిరిలో పోటీ చేసినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి మీ స్టాండ్ ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే మాకు ఇంకేం స్టాండ్ లేదండి అని చెప్పింది. అంటే ఇది ఎంత ఆశ్చర్యం. ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. ఎంపీకి పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థికి ఒక స్టాండ్ లేదు, ఒక ప్రణాళిక లేదు. రేపు గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తా అనేటువంటి చెప్పుకునేటువంటి తరీకా లేదు, ఆలోచన కూడా లేకుండా పోటీ చేస్తాను. అధికార పార్టీకి పోటీ చేసినటువంటి ఒక ఎంపీకి ఒక స్టాండ్ లేకపోవడం అనేది ఎంత విచిత్రం అంటే మామూలు చిత్రం కాదు ఇది. మాకు ఒక ప్లాన్ లేదు, ఇంకా ముందు భవిష్యత్తులో చేస్తాం. నువ్వు బరిలోకి వచ్చే ముందే ఈ లెక్కన చూసుకుంటా అంటే గెలుతారని ఆమెకు అంత నమ్మకం ఉన్నదంట. అధికార పార్టీ కదా, ఖచ్చితంగా గెలుస్తాము. రేవంత్ రెడ్డి పోటీ చేసిన సీటు కదా, ఖచ్చితంగా గెలుస్తాము. ఓటర్లు తెలియకల్లో వాళ్ళు కింద మీద చేస్తారు. మరి ఓటర్లు ఎందుకు తెలియకల్లాలంటే మొన్న ఏంది 2018 తర్వాత హుజురాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. అవును, మనకు హుజురాబాద్ బై ఎలక్షన్ లో ఏం జరిగింది? ఓటుకు 10,000 ఇచ్చినా కూడా అక్కడ టిఆర్ఎస్ కారు గుర్తు అంటే ఈటల అంటే కారు గుర్తు అని నమ్మినటువంటి హుజురాబాద్ ప్రజలు బై ఎలక్షన్ లో ఈటల పార్టీ మారినాక కూడా ఈటలకే ఓట్లు గుర్తు. అక్కడ పార్టీని చూడలేదు, పర్సన్ క్యాండిడేట్ ను చూసిళ్ళు. ఆయన ఏం చేసిండు అనేది అక్కడ స్థానికులకు తెలుసు కాబట్టి కదా ఆ విధంగా చూసిళ్ళు. బలమైన నేత ఎవరనేది తెలియదు. బలమైన నేత చూసి చేసిళ్ళు అన్న ఓటర్లకు తెలుసు కదా బలమైన నేత ఎవరు, బలహీనమైనటువంటి నేత ఎవరు. ఇలా నాకు స్టాండే తెలియదు అంటే రేవంత్ రెడ్డి బలంగా ఉండొచ్చు, రేపు నియోజకవర్గంలో నిలబడే ఎంపీ బలంగా లేకపోతే ఎట్లా? ఏం లాభం? అంటే ఇప్పుడు ఈ మధ్యలో రాజకీయ నాయకులు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే మా పైన పెద్ద సార్లు మంచుకున్నారు, పెద్ద సార్లు ఉపన్యాసాలు ఇస్తాడు, మంచి చెప్తాను, అరే మాకేమున్నది ఆ సీటు మీద కాలు మీద కాలేసుకొని కూర్చుంటాం మంచిగా పోతాం. అట్లా కాదు కదా. ఓటర్లు కూడా జర ఆలోచిస్తారు. ఇప్పుడు మంచి ఏంది చెడైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కొద్దిగా జర ఓటర్లు కూడా ఓటర్ల మైండ్ సెట్ మారింది. ఈ ఎంపీ ఎలక్షన్ లో రాబోయే ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. మల్కాజిగిరిలో కూడా ఖచ్చితంగా ఈటల గెలిచేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని కూడా మనకు వచ్చేటువంటి సర్వే. అంటే ఏ రకంగా అంటున్నావు అన్న? సరే ఓకే, మనకి ఇప్పుడు చాలా మంది మనం చూసినాం కూడా సర్వేలలో. అయినప్పుడు కూడా ఎందుకు ఈటలని ఎందుకు గెలుస్తాడు, ఎందుకు గెలవబోతున్నాడు, ఓటర్లు ఏ విధంగా ఆయన నమ్ముతున్నారు? ఈటల ఎందుకు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఈటల ఒక ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తను వామపక్ష భావజాలం నుంచి జాతీయ భావజాలం కలిగినటువంటి బీజేపీలో చేరినప్పటికీ తను ఎక్కడ కూడా ఐడియాలజీ పరంగా కావచ్చు, సిద్ధాంతపరంగా కావచ్చు, ఎక్కడ ఇప్పటికీ క్రాస్ కాలేదు. ఒక స్టాండ్తో ఉంటాడు ఈటల. సిద్ధాంతపరంగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏది పడితే అది మాట్లాడారండి. బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు గమనించండి, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీతో వచ్చినటువంటి వ్యక్తులు ఒక స్టాండ్తో మాట్లాడతారు, ఒక సిద్ధాంతపరంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్ నాకేం తెలియదు మాట్లాడితే కాంగ్రెస్ వైఫల్యమే కదా, తప్పకుండా వైఫల్యమే కదా. అదే అందుకే ఈటలకి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి మీద ఈటల అని తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు ఒక్కనే ఉండవు కదా అని మాట్లాడితే ఆ రోజు ఈటల గర్జించాడు అసెంబ్లీలో. ఆ గర్జించినటువంటి ఉపన్యాసాలు ఇప్పటికి మనం చూస్తే ఈటల బలం ఏందో అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు. ఈటల బలము అప్పటికంటే 2018 బై ఎలక్షన్లో ఈ తెలంగాణ ప్రజానీకం బాగా చూసింది. కొడంగల్లో ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మీద ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పేసి ఇదే మల్కాజ్గిరి ప్రజలు ఆయనను గెలిపించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ని కూడా గెలిపించేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి మల్కాజ్గిరిలో ఓటర్లు అంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ లెక్కన చూసుకుంటే సరే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ మంచి చెడు ఏందని తెలుసుకున్నాం, బీఆర్ఎస్ ఇప్పుడు మరి బీజేపీ ఓకే. బీఆర్ఎస్ ముచ్చట ఏంటంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో చేసిండు. అయితే కాంగ్రెస్లో ఏ పదవి రానప్పటికీ రాగడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అయితే గతంలో కాంగ్రెస్లో పనిచేసిండు. ఏ పదవి ఇవ్వనప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడే ముందే ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎలక్షన్ అప్పుడు ఉప్పల్ టికెట్ ఆశించండి. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసిండు. విపరీతమైన ఆరోపణలు చేశారు, విపరీతమైనటువంటి ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి. టికెట్లు అమ్ముకుంటుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి విభత్సమైనటువంటి ఆరోపణలు చేసి ఆఖరికి టీఆర్ఎస్ గుడికి చేరి
ఇలా మల్కాజిగిరి బరిలో ఈయన నిలబడ్డాడు. నిలబడ్డాడు. మరి అయితే ఈయన ఏమంటాడంటే మనం మాట్లాడుకున్నానంటే చూసుకుంటే ఈయన ఏమంటాడంటే నేను ఎమ్మెల్యేలతో మా దగ్గర బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఎమ్మెల్యేలతో గెలుస్తా మల్కాజిగిరి. ఎందుకంటే మొన్నసారి చూస్తే ఈ మల్కాజిగిరి పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ గెలిచింది. అవునవును. టీఆర్ఎస్ గెలవడం వల్ల ఇక నాకు టీఆర్ఎస్ గెలిచింది కదా, ఇక్కడ బలం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చూసినట్లయితే అక్కడ కేపీ వివేకానందం, అవును, అటు చేవేళ్ళ చూస్తున్నట్లయితే సునీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళంతా బలమైన నేతలు. ఈ ఓట్ బ్యాంక్ అనేది ఎటు పోదు, ఖచ్చితంగా నేను గెలిచేటువంటి అవకాశం ఉన్నది అన్నట్టు రాగిడి లక్ష్మారెడ్డి అంచనాతోని ఇప్పుడు బరిలోకి దిగిండు. చూడాలి ఓటర్లు మరి వాళ్ళ వైపు ఉన్నారా, మోదీ వైపు ఉన్నారా, అటు ఈటల వైపు ఉన్నారా, క్యాండిడేట్ ని బట్టి చూస్తున్నారా, పార్టీని బట్టి చూస్తున్నారా, హామీలను బట్టి చూస్తున్నారా. ఇటు కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం పక్క హామీలే, వాళ్ళది ఏం లేదు ఆడ చేసింది, వాళ్ళకు స్టాండ్ లేదు, వాళ్ళకు అసలు ఆలోచన. హామీలలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయింది కూడా. ఆల్రెడీ ప్రజలలో విపరీతమైన ఆగ్రహం ఉంది. పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 4000 పెన్షన్ ఇస్తా, 2500 పెన్షన్ ఇస్తా, స్కూటీ ఏడపోయింది, సెల్ ఫోన్ ఏడపోయింది, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలు అవన్నీ వదిలిపెట్టి 6 గ్యారెంటీలనే సగం కాలే కదా. పైకి చూడ ఏదో ప్రచారం చేస్తా ఉన్నారు తప్ప ఏంది లైవ్ లో ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయా అంటే జరగట్లేవనే చెప్పాలా. ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పోయి ఓట్ బ్యాంకు పోయినప్పుడు మనం ఓటర్లను చూసినట్లయితే ఎట్లా తిరగబడుతున్నారు, ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటున్నారు, డైరెక్ట్ అంటున్నారు, మొగమేనే చెప్తున్నారు, చెప్తున్నారు అంతే. మొన్న నేను రీసెంట్ గా ఒక 100 రోజుల పని దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి పోతే ఎక్కడ పోయింది మీ రుణమాఫీ, ఎక్కడ పోయింది మీ రైతు భరోసా అని ఒక ఉపాధి కూలి వచ్చి కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నిస్తే వాళ్ళు నేలకు ముఖం వేసుకుంటున్నారు. ఏం చెప్తారు అసలు, ఏమున్నా సమాధానం లేదు. కాబట్టి ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే అన్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడుకుంటూ వస్తాయి, ఎందుకంటే కాంగ్రెస్ బలంగా హామీలతో వెళ్తామని చెప్తున్నారు. అంటే చాలా మంది వరకు ఏమంటున్నారు అంటే పిల్లోడు పుట్టంగానే ఉరుకుతాడా, పిల్లోడు పట్టంగానే నడతాడా, ఇసొంటి ముచ్చట మాట్లాడతారు. అంటే దానికి సంబంధం ఏంటంటావు, ఏ రకంగా దీన్ని పోల్చుకోవచ్చు? మేము ఇవాళే కదా అధికారంలోకి వచ్చింది, మేము వచ్చి 3 నెలలే అవుతుంది కదా, ఈ 3 నెలలనే మా మీద 300 ఆరోపణలు మోపుతారా అన్నట్టు వాళ్ళు మాట్లాడు. నువ్వు చేసే పని మంచుకుంటే ఆరోపణలు మీ మీద ఒకటి, వాళ్ళ మీద ఆరోపణలు మోపడానికి ఒకటి ఉంది. ఏంటంటే వాళ్ళు మాకు 100 రోజులు టైం కావాలా, 100 రోజులలో ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. 100 రోజుల సమయం ఇచ్చిళ్ళు, 100 రోజులు అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు నెరవేరుస్తామని చెప్పిళ్ళు, మీ మంత్రులు చెప్పిళ్ళు, నువ్వు చెప్పినావు, ప్రతి సభలో చెప్పినావు. డిసెంబర్ 9 అన్ని హామీలకి ఒక రోజు అని చెప్పినావు. మరి ఎక్కడ పోయింది ఆ రోజు? డిసెంబర్ 9 ఎందుకు మరి అంతెందుకు? ఇప్పుడు రైతు భరోసా కానీ 2 లక్షల రుణమాఫీ కానీ ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయకుంటే ఇక 3 నెలలకు రాస్తా దేవుళ్ళ మీద ఒట్టు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రచారం చేస్తా ఉన్నాడు. దేవుళ్ళ మీద కేసీఆర్ అంటున్నాడు. ఇప్పుడు ఏముందండి, నేను బయటికి పోతే కేసీఆర్ మీద తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇది తప్పితే రేవంత్ రెడ్డి చేసేది ఏముంది అని మొన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అంటున్నటువంటి పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు అంటే నిజంగా అదే చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆగస్టు 15 దాకా ఎందుకు పెట్టాలి? అదే కదా 2 లక్షల రుణమాఫీ చేయడానికి. ఈ మే 11 ఎలక్షన్ కూడా అయిపోతుంది, పోలింగ్ అయిపోతుంది. నువ్వు తెల్లారే రుణమాఫీ చేయకపోయినా ఆగస్టు దాకా ఎందుకు డేట్ పెట్టి? ఎలక్షన్ కోడ్ ఉన్నదంటే సరే పోతుంది, జూలై పోతుంది, 2 నెలల తేడా, 2 నెలల తేడా. జూన్ 2 పెట్టకపోయినావు, తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది, ఆ రోజు పెట్టు, ఆలోచన ఏదీ లేదు. ఇప్పుడు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీనే 17,000 కోట్ల అప్పు చేసిందని నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిండు. మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు కదా, ఇంకా అప్పులు చేస్తూ ఉన్నారు, ఈ హామీలు ఎలా నెరవేరుస్తారు? అప్పులు అయినాయని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. మీకు అప్పు అయిందని తెలుసు, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని తెలుసు, ఉండి కూడా మీరు ఎట్లా ఈ హామీలు ఇచ్చాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా తిరుగుబాటు ఓటు అనేది కూడా వేసేటువంటి అవకాశం కూడా ఉంది అన్న. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కనుక సరే, ఇప్పుడు మనం ఒక నియోజకవర్గం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ లెక్కన చూసుకుంటే రాబోయే రైట్ అన్న, ఇప్పుడు ఎవరిదాకా మనం అభ్యర్థుల గురించి అట్లనే వాళ్ళు ఎలాంటి ఆలోచన పెట్టుకొని పోటీ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఓటర్ల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో సో దీని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా. మొత్తం మల్కాజిగిరిలో 37,80,453 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక్కడ పురుషులు చూసినట్లయితే 19,45,624 మంది, మహిళలు చూసినట్లయితే 18,33,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 542 మంది, సర్వీస్ ఓటర్లు 857 మంది ఓటర్లు ఈ మల్కాజిగిరిలో పరిధిలో ఉన్నారు. ఈ మల్కాజిగిరి పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపితే మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్. ఏంటంటే మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అలాగే ఎల్బీ నగర్, ఉప్పల్, ఈ 7 అసెంబ్లీలలో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ బలం ఎక్కువ ఉంది, టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే 2019 ఎన్నికల్లో నేను ఇంతకుముందు చెప్పిన కొడంగల్లో 2018 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డిని 2019 ఎంపీ ఎలక్షన్లలో, లోక్సభ ఎలక్షన్లలో మల్కాజిగిరిలో నిలబడితే ఇక్కడ ప్రజలకు తెలియకుండా, ఇక్కడ ప్రజలు, ఇక్కడ స్థానికులు కాకుండా ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, నిక్కచ్చిగా నిలదీస్తాడు అని చెప్పేసి యనమల రేవంత్ రెడ్డిని గెలిపించినటువంటి పరిస్థితి. ఆ రోజు యనమల రేవంత్ రెడ్డి 6,03,748 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ మర్రి రాజశేఖర రెడ్డికి 5,92,829 ఓట్లు వచ్చాయి. బీజేపీ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అలా చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి 9,38,084 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా కాంగ్రెస్కి 6,02,914 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 4,26,510 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది కదా, మరి బీజేపీ ఎట్లా గెలుస్తుంది అని కూడా ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మరి ఈ లెక్కనే అంటే గెలుస్తుందా అంటే ఒక ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇదే మల్కాజిగిరిలో 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో మల్కాజిగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి మల్కాజిగిరి ఓటర్లు 2019 వచ్చేసరికి కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. మళ్ళీ ఇవాళ బీజేపీని కూడా గెలిపించారు తప్పకుండా. అంతేందుకు హుజరాబాద్ లో 2018 ఎలక్షన్ లో అదే ఈటల రాజేందర్ని గెలిపించుకున్నటువంటి ఓటర్లు టీఆర్ఎస్ నుంచి నిలబడితే 2019 ఎంపీల 2018లో బై ఎలక్షన్ వచ్చేసరికి అదే ఈటల రాజేందర్ అంటే బీజేపీ తరఫున నిలబడితే ఈటల రాజేందర్ని గెలిపించుకున్నారు. అంటే ఓటర్లు ఒకే ఎలక్షన్కి ఖచ్చితంగా కంపారిజన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే ఒకప్పుడు మన ఓటర్లు అనగానే మామూలు రాజకీయ నాయకుడు అవగాహన లేకుండా కేవలం పార్టీని చూసి ఓటేస్తారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మెదక్ దుబాక బై ఎలక్షన్ లో కూడా చూస్తే దుబాక అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడేమో టీఆర్ఎస్ అని గెలిపించుకున్నారు. అదే బై ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ దుబాక రఘునందన్ రావుని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఓటర్లు ఒకే ఎలక్షన్కి ఖచ్చితంగా కంపారిజన్ చేయొచ్చు. ఇలా 4 లక్షల ఓట్లే ఉన్నాయి కదా బీజేపీకి, మరి అన్ని లక్షల ఓట్లు వస్తాయా? ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈటల రాజేందర్ వీళ్ళకి పోటీ ఇస్తాడా? ఇచ్చేటువంటి ఇవ్వలేడు అని కూడా మనం చెప్పలేం. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన ఉన్న ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులతో పోల్చుకుంటే కొద్దిగా బీజేపీ నుంచి ఈటల బలమైన, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పార్టీ చంపైనటువంటి నేతలు. వీళ్ళిద్దరికి అక్కడ స్టాండ్ లేనటువంటి పరిస్థితి. పట్నం మహేందర్ రెడ్డిని చూసి ఈమె ఓట్ బ్యాంక్ వస్తుందేమో కానీ ఈ మేడం చూసి మాత్రం తన ఓట్ బ్యాంక్ వచ్చే పరిస్థితి లేదు. తనే ఇంటర్వ్యూలో కూర్చొని తనే ఒక స్టాండ్ లేదని చెప్పేసి అది చాలా ట్రోల్ అయింది, చాలా సెన్సేషనల్ గా మారినటువంటి. సో ఈ అంశాన్ని కూడా ఓటర్లు మేబీ పరిగణలోకి తీసుకుంటారు. వీళ్ళిద్దరు కూడా చంపైనటువంటి క్యాండిడేట్లు కదా, వీళ్ళిద్దరికంటే బలమైన నేత ఎవరు అని చెప్పేసి ఈటలని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈటలని గుర్తు చూసి ఓటేయొచ్చు కొంతమంది క్యాండిడేట్ ని చూసి కూడా ఓటేయొచ్చు. అదేవిధంగా బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే సెంట్రల్లో మోదీనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఓటర్లు ఈటల వైపు మళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ వస్తే ఏమవుతుందో ఆల్రెడీ కూడా రాష్ట్రంలో మేము దెబ్బతిన్నాం, మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని దెబ్బ పెడితే ఇలా ఎట్లా ట్రోల్ చేస్తున్నారంటే ఆనాటి రోజులో తెచ్చాడు అని ఒక పాటేసి ఆర్టీసీ బస్సు మీద జనాలు ఎక్కినటువంటి పరిస్థితి. ఆర్టీసీలో మహిళలు ఒకరి మీద ఒకరు కలబడి గుద్దుకున్నటువంటి ఈ అన్ని పాటలేసి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మార్పు మేము చూసిన మార్పు. అప్పుడు ఈ రాజకీయ అసెంబ్లీ మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ రావడానికి కూడా సోషల్ మీడియా చాలా యూజ్ అయింది, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ ఉన్నది అంటారు. మరి ఈ రకం చూస్తే ఈ ట్రోల్ కూడా యూజ్ అవ్వచ్చు కదా. బీభత్సంగా ట్రోల్ చేశారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు. విపరీతంగా యాడ్స్, ప్రచారాలు, హోర్డింగ్లు
ఏ క్లిక్ ఓపెన్ చేయి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ ఇదే కదా కేసీఆర్ బండి పట్టుకొని నెట్టుకుంటా పోడు. ఈ ప్రచారాలు చేసి నిజంగానే మార్పు వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఒకటి మళ్ళా 2023 అసెంబ్లీ ఎలక్షన్లో క్యాండిడేట్లను చూసి ఓట్లేశారు. బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత లోకల్ క్యాండిడేట్లు ఏం చేసింది కాంగ్రెస్ గేద్దాం అని చెప్పేసి అక్కడ ఇంకో వైపు బీజేపీ నుంచి నిలబడ్డటువంటి నేతలు బలమైనటువంటి నేతలు కాకపోవడము, ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఓటర్ల ఆలోచన మైండ్ సెట్ అటు క్యాండిడేట్లు అక్కడ ఎమ్మెల్యేల తప్పే ఎక్కువ ఉన్నది. లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఫల్యం వల్ల కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఈ హామీలు కూడా ఒక తంపుడు ఉపన్యాసాలు ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి జనాలను మాయ చేసి ఆఖరికి అధికారంలోకి ఎక్కి కూర్చున్నారు. ఈ అధికారంలోకి వచ్చేసరికి ఇలా హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఎంపీ ఎలక్షన్ల టైం అంటే 5 నెలలు వాళ్ళు అడిగినటువంటి టైం కంటే ఇంకెక్కువ. ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఇవి హామీ చేయొచ్చు, అమలు చేయొచ్చు. అవునవును. కాకపోతే ప్రభుత్వ వైఫల్యం కారణంగా వీటిని అమలు చేసుకోలేకపోయారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మొన్న సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో బాగా వైరల్ అయిందంట. నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కేసీఆర్ కార్నెట్ కప్పేది ఆ విధంగా మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం, నాకు తెలిసి ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా మళ్ళీ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకి ఎక్కువ వచ్చేటట్టున్నాయి. ఏది ఒక పొలగాడు అంటాడు, అరే ఏమైందిరా స్కూటీ కొనా, స్కూటీ ఇచ్చిండా, స్కూటీ కొన్నాడా రేవంత్ రెడ్డి ఇచ్చాడు, అరే నీకు నిరుద్యోగ పద్ధతి వచ్చిందట కదా, అరే నీకు సెల్ ఫోన్ వచ్చిందట, ఓరి ఏం వీడియో భలే అయింది వైరల్. ఏం లేదు, వాళ్ళు ఏమంటారు సెల్ ఫోన్ ఎక్కడ గాడిద గుడ్డ వచ్చింది, స్కూటీ ఎక్కడ వచ్చింది, గాడిద గుడ్డ వచ్చింది. అసలు గాడిద గుడ్డు పెట్టుడైంది. ఈ గాడిద గుడ్డుతోని రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెడతదా? అదే కదా విచిత్రం. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరుగుతాడా అని చెప్పేసి ఇంకొక అది గాడిద గుడ్డు కాదు రాహుల్ పెట్టిన కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అటు అరవింద్ కూడా రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అదేమన్నా అన్నట్టుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు గాడిద గుడ్డ అని పెట్టి నెత్తిన పెట్టుకొని తిరుగుతావా? కేంద్రం ఏమి ఇచ్చిందో నీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఏంది నెటిజన్లు కూడా వైరల్ చేస్తున్నారు. మాకు స్కూటీ వచ్చిందా, గాడిద గుడ్డ వచ్చింది, మాఫీ చేసిండా, గాడిద గుడ్డ వచ్చింది, నిరుద్యోగ భృతి వచ్చిందా, గాడిద గుడ్డ వచ్చింది, ఉద్యోగాలు ఎక్కడి గాడిద గుడ్డే పెట్టారు. రేవంత్ రెడ్డి మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది కూడా మేబీ రేపు ఎంపీ ఎలక్షన్స్ కి ప్లేస్ అవ్వచ్చు కూడా. ఆ రోజు వాళ్ళు ఎట్లా ట్రోల్ చేశారు, ఇలా ఈ ట్రోల్స్ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మారుతాయి, 100% ఖచ్చితంగా మారుతాయి. సో మొత్తానికి మరి ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటు రాబోయే ఎలక్షన్లలో అంటే మనం మామూలుగా అందానా ఏ పార్టీ ఏ జెండా ఎగరబోతుంది అంటారు పార్లమెంటు? మల్కాజిగిరి సెగ్మెంట్లో దాదాపు ఈటల రాజేందర్ విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ సో అన్న మొత్తానికి మరి మల్కాజిగిరి గడ్డ పైన ఏ జెండా ఎగరబోతుంది, అసలు పోల్ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి? మల్కాజిగిరి సెగ్మెంట్లో మనం చూసినట్లయితే జన్ లోక్పాల్ అనేటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే బీజేపీకి 38.90% ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉంది. కాంగ్రెస్కి చూసినట్లయితే 34.25% ఓట్లు, బీఆర్ఎస్కి చూసినట్లయితే 23.53% ఓట్లు, అదర్స్కి అంటే ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి వ్యక్తులకి 3.32% ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇదొకటి కాదు, మిగిలినటువంటి సంస్థలు కూడా ఈటలకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ప్రస్తుతం సర్వే సంస్థల రిపోర్ట్ని బట్టి చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. బీజేపీ జెండా ఎగిరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈటలకే మల్కాజిగిరి ఓటర్లు పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజిగిరిలో కాషాయ జెండా తొలిసారి ఎగరేయబోతుంది అని చెప్పేసి కూడా మనకు సర్వే సంస్థలు చెప్పుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ లెక్కన చూసుకుంటే పోతే ఇటు సర్వేలు చూసుకున్నా లేకపోతే ఇటు మనం మాట్లాడుకున్నట్టు ఓటర్ల లెక్క చూసుకున్నా కూడా నాకు తెలిసి రేపు మరి బీజేపీ ఎక్కువ గెలిచే అవకాశం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఓటర్లు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, రేపు ఏం చేయబోతున్నామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడు, ఈ ఎంపీ ఎలక్షన్లలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదని ఎంపీ ఎలక్షన్ల కోసం సపరేట్ మేనిఫెస్టో తెచ్చారు. సపరేట్ మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాలకు 29 మేనిఫెస్టోలు ఇస్తారా? తెలంగాణకు సపరేట్ మేనిఫెస్టోనా? అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందని చెప్పేసి ప్రజల ఓటర్లను కాజేసేందుకు, ప్రజల ఓటర్లను వాళ్ళ వైపు తిప్పుకునే ఇవన్నీ కూడా ఓటర్లు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
కాబట్టి ఈ సర్వే సంస్థల రిపోర్ట్లు చూసినా, ఓటర్ల మైండ్ సెట్ చూసినా, మనం పోయి లైవ్లో పబ్లిక్ బయటలు చూసినా ఓటర్లు ఎక్కువ వైపు బీజేపీ వైపే ఉన్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓకే రైట్. సో రైట్, సుశీల్ కదా పబ్లిక్ ఎట్లా ఉన్నది మొత్తానికైతే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి రోజున ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తానికి కాషాయం జెండా ఎగరబోతుందని మనం చూడొచ్చు. ఇటు సర్వే పోలు చూసుకున్నా లేదంటే లైవ్లో పబ్లిక్ బయటలో చూసుకున్నా కూడా ఏ రకంగా చూసినా కూడా కాషాయం జెండా ఎగరే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. రైట్, ఇవాళ పార్లమెంటు మల్కాజిగిరి పార్లమెంటు ముచ్చడం మొత్తం ఇదే. రేపు మళ్ళొక నియోజకవర్గం మళ్ళొక పార్లమెంటు సెగ్మెంట్లో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. రైట్, అంతవరకు చూస్తూనే ఉండాలి మన పూరా లోకల్. నమస్తే.